హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ రాక్షసుడు పార్ట్ 9. మేఘ, గీత, సిద్ధార్థ్ కలిసి కారులో బయలుదేరారు. మేఘన డ్రైవర్ కి అడ్రస్ చెప్తూ ఉంటే పోనిస్తున్నాడు. గీత మాత్రం గ్యాప్ లేకుండా సిద్ధార్థ్ తో మాట్లాడుతూనే ఉంది. బామ్మ, తాతయ్య, ఆంటీ, అంకుల్ ఎలా ఉన్నారు? నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అని వరుస పెట్టి క్వశ్చన్స్ అడుగుతూ ఉంటుంది. సిద్ధార్థ్ ఏమీ మాట్లాడకపోవటంతో, ఏంటవి నేను మాట్లాడుతూ ఉంటే సమాధానం చెప్పాలి కదా, అంకుల్ చెప్పాలి అంటే నువ్వు గ్యాప్ ఇవ్వాలి కదా అని మేఘన అంటుంది. మేఘ మాటలకి గీత బొంగమూతి పెట్టడంతో అప్పటి వరకు తననే ఆనందంగా చూస్తున్న సిద్ధార్థ్ గీత బొంగమూతి పెట్టడంతో చిన్నగా నవ్వేసి, నువ్వు అలా ఉండకు బంగారు, నిజానికి నేనే నువ్వు మాట్లాడుతూ ఉంటే వినాలి అనిపించి అలా సమాధానం చెప్పకుండా ఉండిపోయా అని గీత అడిగిన ప్రశ్నలకి ఓపిగ్గా సమాధానం చెప్తాడు. గీత సిద్ధార్థ్ మాటలు వింటూ ఐస్ క్రీం పార్లర్ కనిపించడంతో చూస్తూ ఉండిపోతుంది. గీత చూపులను గమనించిన సిద్ధార్థ్ కారు పార్లర్ దగ్గర ఆపమని చెప్తాడు. దాంతో గీత పళ్ళన్నీ కనిపించేలా బ్రైట్ గా నవ్వుతుంది. థ్యాంక్ యూ అభి, నేనే నిన్ను అడుగుదామని అనుకున్నాను. దానికి సిద్ధార్థ్, నువ్వు నా దగ్గర మొహమాట పడాల్సిన అవసరం లేదు బంగారు, పద అని గీత మేఘనాన్ని లోపలికి తీసుకెళ్లి, ఏం తింటావు బంగారు అని అనగానే మేఘన, దీన్ని ఏం తింటావు అని అడగకూడదు అంకుల్, ఐస్ క్రీం అయితే ఎంత తింటావని అడగాలి. దానికి సిద్ధార్థ్ గారు నవ్వుతూ, అదేంటమ్మా అని అనగానే, అవును అంకుల్, ఐస్ క్రీం కనబడితే చాలు కుక్క పిల్లకి చికెన్ ముక్క దొరికినట్టు ఫీల్ అవుతుంది. దానికి గీత, నువ్వు నోరు ముయ్యవే, నేను ఎప్పుడు ఐస్ క్రీం తినాలి అన్నా ఒకటి కన్నా ఎక్కువ తిననివ్వవు, మరి నీకు అసలే సైనస్ ప్రాబ్లం ఉంది, వర్షంలో తడిచిన ఐస్ క్రీం ఎక్కువ తిన్నా వెంటనే ఫీవర్ వస్తుంది, అందుకే నువ్వెన్ని వేషాలు వేసినా ఒక్కటి కన్నా ఎక్కువ తిననివ్వను. సిద్ధార్థ్ కంగారు పడుతూ, ఏంటి బంగారు, నీకు సైనస్ ప్రాబ్లం ఉందా? అబ్బా అభి, అది కూడా ఎక్కువ వర్షంలో తడిచినప్పుడే ఫీవర్ వస్తుంది, అంతే, నువ్వు కంగారు పడుకో. ఇంతలో వెయిటర్ ఆర్డర్ కోసం రావటంతో గీత స్ట్రాబెర్రీ అని చెప్పి మేఘన కోసం వెన్నెలా అని చెప్పి సిద్ధార్థ్ వైపుకు తిరిగి, అభి నీకు అని అడుగుతుంది. నాకు ఇష్టమైన వాళ్ళకు కూడా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ అంటేనే ఇష్టమని. నాకు వద్దు బంగారు, నేను తినడం మానేశాను. ఎందుకు అభి, అయినా నీకు ఇష్టమైన వాళ్ళకి ఇష్టమని చెప్పావుగా, మరి వాళ్ళ ఇష్టాన్ని నువ్వు ఎలా వదిలిపెడతావు, గౌరవించాలి అని చెప్పి సిద్ధార్థ్కి కూడా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఆర్డర్ చెప్తుంది. మీకు స్ట్రాబెర్రీ ఓకే కదా అని అభిని అడుగుతుంది. సిద్ధార్థ్కి గీత చెప్పింది కరెక్టే అనిపించడంతో నవ్వుతూ తలూపుతాడు. గీత మాట్లాడుతూ, ఇందాక మీకు ఇష్టమైన వాళ్ళు అని చెప్పారు, ఎవరు అభి? సిద్ధార్థ్ కొంచెం డల్ అయ్యి, నా ప్రాణమైన నా భార్యకి. అవునా, మరి ఇప్పుడు ఆవిడ ఎక్కడున్నారు, నాకు ఎప్పుడు పరిచయం చేస్తారు, మీలాగే స్వీట్ గా ఉంటారా అని గీత అడగగానే, ఎప్పటికీ పరిచయం చేయలేని బంగారు, తను మన మధ్యన లేదు, రాదు, రాలేదు అని చాలా లో వాయిస్ తో చెప్తాడు. గీతకి ఆ వాయిస్ బట్టే అర్థమవుతుంది సిద్ధార్థ్ ఫీల్ అవుతున్నాడు అని. ఆవిడ ఈ లోకంలో లేరు అని అర్థమై గీత సిద్ధార్థ్ చేపట్టుకుని, మీరెందుకు ఆవిడ మీతో లేరు అని ఎందుకు అనుకుంటున్నారు, ఆవిడ ఎప్పుడు మీతోనే ఉంటారు, ఆవిడ కోసం మీరిలా మీ ఇష్టాలన్నీ వదిలేసుకుని బాధపడుతూ ఉంటే ఆవిడ ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండరు. కాబట్టి మీరు ఆవిడని హ్యాపీగా ఉంచాలి అనుకుంటే ఆవిడ ఇష్టాలకి గౌరవం ఇస్తూ మీరు హ్యాపీగా ఉండడానికి ట్రై చేయాలి. మీరు ఆవిడ మీతో పాటు లేరు అనుకుంటే బాధపడాలి. ఆవిడ ఎప్పుడు మీ ఆలోచనలో ఎప్పుడు ఉంటానే ఉంటారు. ఇంకెప్పుడు మీరు బాధపడడానికి వీల్లేదు. అయినా నన్ను రోజు కలుస్తూ ఉండు, నీకు కొంచెం పాజిటివ్నెస్ ప్రసాదిస్తా అని దేవతల ఆశీర్వదిస్తున్నట్టు పోజ్ పెట్టడంతో అప్పటి వరకు ఆలోచనలో ఉన్న సిద్ధార్థ్ నవ్వుతూ, ఇంకా ఐస్ క్రీం కూడా రావటంతో గీత నెంబర్ 1 గుడ్ స్టూడెంట్ ఎగ్జామ్ రాసినప్పుడు ఎలాంటి ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందో అలాంటి ఎక్స్ప్రెషన్స్ ఒకటి ఇచ్చి అంత సిన్సియర్ గా ఐస్ క్రీం తింటుంది గీత. సిద్ధార్థ్ అది చూసి హాయిగా నవ్వుతూ ఎన్నో రోజుల తర్వాత ఐస్ క్రీం తింటాడు. ఆఫీస్ నుంచి బయలుదేరిన విరాజ్, ఆకాష్ ఆ దారిలో వస్తూ వాళ్ళ మామ కారుని చూసి గుర్తుపట్టి, మామ కారేంటి ఇక్కడ అని చుట్టూ చూస్తూ ఉండగా ఎవరు ఇద్దరు అమ్మాయిలు ఎదురుగా కూర్చుని నవ్వుతూ ఐస్ క్రీం తినడం కనిపిస్తుంది. ఆ సీన్ ఆకాష్ చూసి, నేను చూస్తుంది సిద్ధార్థ్ బాబాయేనా, నాకు ఊహ తెలిసినప్పటి నుండి ఆయన్ని
ఒక్క ఎక్స్ప్రెషన్ లోనే చూసా. ఇప్పుడు ఇదెలా సాధ్యం బావా అంటూ విరాజ్ని కలుపుతాడు. విరాజ్, ఆ అమ్మాయి గుడిలో మామని సేవ్ చేసిన బంగారు అనుకుంటా. అందుకే మామ అంత హ్యాపీగా ఉన్నాడు. ఓ, బామ్మ చెప్పిన అమ్మాయా అని తొంగి తొంగి చూస్తుంది. కనీసం ఆ అమ్మాయిల ఫేసే కాదు కదా, డ్రెస్ కలర్ కూడా కనిపించట్లేదు వాళ్ళకి ఎంత చూసినా. దగ్గరికి వెళ్ళి చూద్దాం పద బావా అని వీళ్ళు కొంచెం ముందుకు వెళ్ళగానే ట్రాఫిక్ లో ఇరుక్కుపోయారు. గీత ఐస్ క్రీమ్ తిని అప్పుడు తల పైకెత్తి, అవునబి, నువ్వు నా పేరు కూడా అడగలేదు. ఎందుకు? నీకు చెప్పాలి అనిపిస్తే నువ్వు చెప్తాను అన్నావు కదా బంగారు, అందుకే అడగలేదు. సరే చెప్తా విను. నా పేరు గీతిక, అందరూ గీత అని పిలుస్తారు. మేఘనాన్ని చూపిస్తూ, దీని పేరు మేఘన, దీని పేరెంట్స్ సీతారాం సూపర్ మార్కెట్ ని రన్ చేస్తున్నారు. ఒకే స్కూల్, ఒకే కాలేజ్, ఇప్పుడు జాబ్ కూడా ఒకే చోట. మేము రీసెంట్ గానే జీవీ సొల్యూషన్ లో జాయిన్ అయ్యాము. ఇప్పుడు హాస్టల్లో ఉంటున్నాము. గీత చెప్పేదంతా శ్రద్ధగా విన్న సిద్ధార్థ్కి వాళ్ళు పనిచేసేది తన కంపెనీలోనే అని అర్థమయ్యింది. గీతతో అన్నీ చెప్పావు కానీ మరి నీ పేరెంట్స్ గురించి చెప్పలేదే బంగారు? గీత కొంచెం లో వాయిస్ తో తల దించుకుని, నాకు తెలియదబి, మా అమ్మ నాన్న ఎవరో నాకు తెలీదు. నేను చిన్నప్పటి నుంచి అనాథ ఆశ్రమంలోనే పెరిగాను. అక్కడ ఇన్ఛార్జ్ పద్మమ్మ నన్ను సొంత కూతుర్లా పెంచారు. అంతకు మించి నాకు నా పేరెంట్స్ గురించే తెలీదు. గీత మాటలు విన్న సిద్ధార్థ్ గీత తలపై చెయ్యి వేసి, అలా అనుకు బంగారు, నిన్ను సొంత కూతుర్లా చూసుకునే నానున్నాడు ఈ రోజు నుంచి. ఇక గీత ఆ మాట విని హ్యాపీగా ఫీల్ అవుతూ, థ్యాంక్ యూ అభి అని కారులో బయలుదేరతారు ఆనందంగా. వాళ్ళ హాస్టల్ దగ్గర వాళ్ళతో కలిసి దిగి, మీ ఆఫీస్ కి ఏరియా చాలా దూరం, అందులోని ఏరియా ట్రాఫిక్ ఎక్కువ, ఎందుకు ఇక్కడ ఉంటున్నారు? ఏం చేయమంటావు అభి, మా ఆఫీస్ ఏరియాలోని నా బడ్జెట్ తగ్గ ఇల్లు లేదు. మా ఆఫీస్ ఏరియాలోనేమో హాస్టల్స్ లేవు. ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వస్తే అది మాకు ఇంకా లాంగ్ అయిపోతుంది అని ఈ హాస్టల్లోనే ఉంటున్నాము. మేఘ ఏమో నేను కూడా నా కష్ట జీతంతోనే బ్రతుకుతానని ఆఫీస్ దగ్గర రూమ్ లో ఉండకుండా ఇక ఈ మేఘమ్మ శపథం చేసుకుంది. అందుకే సరే, ఈ హాస్టలర్స్ నాకు తెలిసిన అవుట్ హౌస్ ఉంది మీ ఆఫీస్ కి దగ్గరలోనే, అందులో ఫుల్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. మీకు ఇష్టమైతే రేపే షిఫ్ట్ అవ్వచ్చు అని సిద్ధార్థ్ చెప్పడంతో గీత మేఘన వైపు చూడడంతో ఓకే అనుకుని, సరే రేపు ఈవినింగ్ షిఫ్ట్ అవుతాము, ఓనర్ తో మాట్లాడి రెంట్ ఫిక్స్ చేసి కాల్ చేయి. రెంట్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, నేను మాట్లాడతాను. నో నో, రెంట్ పర్ఫెక్ట్ గా ఉంటేనే ఆ ఇంట్లోకి వస్తాం. సిద్ధార్థ్ గీత సెల్ఫ్ రెస్పెక్ట్ కి ముచ్చట పడుతూ, సరే బంగారు, ఆ ఇల్లు చూసాక నీకు నచ్చినట్లయితే రెంట్ మాట్లాడుకుందో గాని, రేపు ఈవినింగ్ కాల్ చేసి అడ్రస్ చెప్తా వచ్చేయండి అని మొబైల్ నంబర్ తీసుకుని గీతకి బాయ్ చెప్పి ఇక బంగారాన్ని రోజు చూడొచ్చు అనుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతారు సిద్ధార్థ్ గారు. గీత మేఘన కూడా అంత దూరం ట్రావెల్ చేసే బాధ తప్పిందని ఆనందంగా వెళ్తారు. ఇక ఈ విషయాన్ని రామ్ సీత గారికి పద్మ గారికి కాల్ చేసి చెప్తారు. వాళ్ళు కూడా ఇక సరే అనడంతో భోజనం చేసి పడుకుని పోతారు. సిద్ధార్థతో పాటు ఉన్న వాళ్ళని చూద్దామని బయలుదేరిన విరాజ్ ఆకాశ్ లో ట్రాఫిక్ లో చిక్కుకుని పోవటంతో ట్రాఫిక్ క్లియర్ అయ్యి వచ్చేసరికి వాళ్ళ మామతో సహా వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. ఇక చేసేదేమీ లేక ఆకాష్ ని వాళ్ళ ఇంట్లో డ్రాప్ చేసి విరాజ్ ఇంటికి వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చిన విరాజ్ కి ఇంట్లో ఎవరూ కనిపించలేదు. అందరూ ఎక్కడ ఉన్నారా అని చూస్తూ అవుట్ హౌస్ ఏరియాలో మాటలు వినిపించడంతో అటువైపు వెళ్ళాడు. అందరూ ఒక దగ్గర చేరి ఆశ్చర్యం సంతోషం మిక్స్ చేసి చూస్తున్నారు. విరాజ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏమైంది అని అడిగినా ఎవ్వరూ సమాధానం చెప్పకుండా ఒకే వైపు చూస్తూ ఉండడంతో విరాజ్ అటువైపు చూశాడు. అక్కడ సిద్ధార్థ్ గారు అవుట్ హౌస్ ని క్లీన్ చేపిస్తూ పని వాళ్ళందరితో మాట్లాడుతూ ఎక్కడ ఏముండాలో చెప్తూ అప్పుడప్పుడు పని వాళ్ళు అడిగిన ప్రశ్నలకు నవ్వుతూ సమాధానం చెప్తూ ఉన్నారు. అది చూసిన విరాజ్ మొదట ఏమీ అర్థం కాలేదు. కానీ వాళ్ళ మామ హ్యాపీనెస్ చూసి సంతోషంగా ఫీల్ అవుతున్నాడు విరాజ్ కూడా. అవుట్ హౌస్ క్లీన్ చేపించి తను తెప్పించిన ఫర్నిచర్ ని నీట్ గా సెట్ చేపించి ఫ్యామిలీ మెంబర్స్ దగ్గరికి వచ్చారు సిద్ధార్థ్ గారు. జానకి రఘురామ్ గారిని చూస్తూ,
అమ్మా నాన్న, రేపటి నుంచి బంగారు తన ఫ్రెండ్ ఇక్కడే ఉంటుంది, మీకు ఎవరికి ఏ ప్రాబ్లం లేదుగా అని విరాజ్ని, లలిత, ఆనంద్ గారిని చూస్తారు ఆయన. అందుకు లలిత గారు, చిట్టి తల్లి ఎక్కడ కనిపించింది అన్నయ్య? సిద్ధార్థ్ గారు గీతని కలవడం, తనతో మాట్లాడడం మొత్తం చెప్తారు. మరి తను ఇక్కడ ఎందుకు ఉంటుంది? అది సిద్ధార్థ్ గీత వాళ్ళ ప్రాబ్లం గురించి చెప్తారు, కానీ కంపెనీ పేరు చెప్పరు. జానకి గారు, మాకెవరికి ఏం ప్రాబ్లం లేదు నాన్న అని అనడంతో మిగతా వాళ్ళ వైపు చూడగా వాళ్ళు కూడా చిట్టితేలైతే మాకేం ప్రాబ్లం ఏమీ లేదు అని చెప్తారు. సిద్ధార్థ్ గారు గీత వర్క్ చేస్తున్న కంపెనీ పేరు చెప్పరు, ఎందుకంటే విరాజ్ కి ఫ్యామిలీ మ్యాటర్స్ స్టాఫ్ కి తెలియడం ఇష్టం ఉండదు. వాళ్ళు ఇక్కడికి వచ్చాక ఎలాగోలా విరాజ్ ని ఒప్పించవచ్చు అనుకుంటారు ఆయన. ఇంకా కలిసి భోజనం చేద్దాం అనడంతో విరాజ్ సంతోషంగా ఫ్రెష్ అయి వచ్చి భోజనానికి కూర్చుంటాడు. అందరూ ఎన్నో సంవత్సరాల తర్వాత సిద్ధార్థ్ తో కలిసి భోజనం చేయడంతో అందరూ సంతోషంగా తిని రూమ్ కి వెళ్ళిపోయారు. విరాజ్ మాత్రం పడుకుని ఆ బంగారు ఎవరు అయినా కానీ మామ ఫేస్ లో హ్యాపీనెస్ తన వల్ల చూస్తున్నా, హార్ట్ఫుల్ గా థ్యాంక్ యూ చెప్పుకోవాలి తనకి అని పడుకుంటాడు విరాజ్. మార్నింగ్ తన కలలో అమ్మాయి ఫేస్ గుర్తుకు రావటంతో ఉలిక్కిపడి లేచి, ఓ గాడ్, ఆ అమ్మాయి ఎందుకు నన్ను ఇంతలా డిస్టర్బ్ చేస్తుంది అనుకుని ఎప్పటికో పడుకుంటాడు. ఇకది ఢిల్లీ మహానగరంలో 3 అంతస్తుల మేడలో, అందులోని ఒక విశాలమైన గదిలో, ఆ గది నిండా ఒక అమ్మాయి పెయింటింగ్స్, రక్తంతో వేసిన గీత హ్యాండ్ పెయింటింగ్ ముందు ఒక వ్యక్తి నిలబడి, నిన్నింకా ఎక్కడైనా వెతకాలి బేబీ? ఆ వ్యక్తి పేరు ప్రస్తుతానికి మిస్టర్ విల్లనే అనుకోండి, కానీ తర్వాత అతను క్యారెక్టర్ని బట్టి అతను విలనా కాదా అనేది డిసైడ్ చేసుకోండి. అలా కనిపించి చావంచుల వరకు వెళ్ళిన నన్ను నీ చేతులతో పట్టుకుని కాపాడి నేను రియాక్ట్ అయ్యేలోపు నన్ను వదిలి వెళ్ళిపోయావు. నీ రూపాన్ని గుర్తించుకుని నీ పెయింటింగ్ వేసి వెతికిస్తున్నా. నువ్వు ఎక్కడ ఉన్నా నా దగ్గరకు రావాల్సిందే. నువ్వు చచ్చినా బ్రతికినా అది కేవలం నాతో మాత్రమే అవుతుంది. గుర్తించుకో బేబీ, నువ్వు నా దగ్గరకు వచ్చే సమయం దగ్గర పడింది. ఇక నేనే నీ కోసం వెతుకుతూ ఉన్నాను. అతన్ని చూస్తున్న అతని ఫ్రెండ్, ఒకవేళ అమ్మాయికి నువ్వు నచ్చకపోతే అని అడిగాడు. మిస్టర్ విలన్ తన నిజాన్ని బయట పెడుతూ, అదే సమయంలో నిద్రలో ఉన్న విరాజ్ అప్రయత్నంగా తన పిడికిలి పట్టు బిగిస్తాడు. మరి ఎందుకు చూద్దాం, ఈ విలన్ ఎంతవరకు సక్సెస్ అవుతాడో, విరాజ్ ని మరి తను ఎంతవరకు తట్టుకుంటాడో, ఏం జరుగుతుందో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం. అలానే స్టోరీ నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.